హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం మార్చ్ 2 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము ఈ సెషన్లో. అండ్ ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ కవర్ చేసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ సెషన్ ప్రాక్టీస్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఈవెన్ మీకు ప్రీవియస్ డేలో మనం మార్చ్ 1 రోజున ఏవైతే కాన్సెప్ట్స్ కవర్ చేసామో సో ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని కూడా కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము. అండ్ యాజ్ వెల్ అస్ ఈరోజు క్లాస్లో కవర్ చేసిన కాన్సెప్ట్స్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి మనం ఎండ్ ఆఫ్ ద సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం క్లాస్ స్టార్ట్ చేసినట్లయితే ఈవెన్ ఏంటంటే మనం డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ నేషనల్ న్యూస్ కవర్ చేయబోతున్నాం. ఇస్ ఇట్ క్లియర్? సో నేషనల్ న్యూస్లో ఏంటంటే ఆపరేషన్ గంగా అనేది రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఇదేంటి? ఫస్ట్ ఆపరేషన్ గంగా గురించి తెలుసుకునే ముందు మీకు ఏంటంటే యూక్రెయిన్ ఇంకా రష్యా మధ్యలో జరుగుతున్న వార్ గురించి తెలియాలి. ఏంటది? ఏ కంట్రీస్? యూక్రెయిన్ ఇంకా రష్యా మధ్యలో జరుగుతున్న వార్స్ అన్నమాట. అండ్ ఈవెన్ మనం ప్రీవియస్ సెషన్లో కూడా డిస్కస్ చేసాము యూక్రెయిన్ ఇంకా రష్యా మధ్యలో జరుగుతున్న వార్ గురించి, రైట్? సో ఈ టెన్షన్స్ వల్లనే ఇప్పుడు ఈ ఆపరేషన్ గంగా అనే ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దాని రీజన్స్ కూడా తెలుసుకుందాము. కానీ ఒకసారి క్లాస్ అయిన తర్వాత యూక్రెయిన్ ఇంకా రష్యా మధ్యలో జరుగుతున్న వార్ ఏదైతే ఉందో దానికి రీజన్స్ ఏంటి, అందులో వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి నాటో అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఏంటంటే ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో యూక్రెయిన్ని జాయిన్ అవ్వకూడదు అని రష్యా మాకు ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఒక ఇంటిమేషన్ అనేది ఇచ్చిందనమాట. సో దాన్ని వినకుండా యూక్రెయిన్ జాయిన్ అవ్వదామని చూడడం వల్ల ఈ యొక్క వార్కి కూడా ఒక దారి తీసిందని చెప్పొచ్చు అనమాట మనం. ఇస్ ఇట్ క్లియర్? అంటే వన్ ఆఫ్ ద రీజన్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఒకసారి మీరు క్లాస్ అయిన తర్వాత ఇన్ డీటెయిల్గా ఈ కాన్సెప్ట్ని యూక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న ఈ యుద్ధం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ని అట్లీస్ట్ 6 to 7 పాయింట్స్ మీకు ఈజీగా వస్తాయి. ఇస్ ఇట్ క్లియర్? సో జస్ట్ ఒకసారి మీరు రన్నింగ్ నోట్స్ లాగా తీసుకోండి. దాని తర్వాత కూడా మీకు అర్థం అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ మ్యామ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యూక్రెయిన్ ఇంకా రష్యా వార్ అని. ఒక 5 డే మనం క్లాస్లో ఈ యూక్రెయిన్ రష్యా వార్ గురించి కూడా కవర్ చేద్దాం. ఒకవేళ మీరు నెంబర్ ఆఫ్ మెజారిటీ ఎక్కువ ఉన్నట్లయితే. ఇస్ ఇట్ క్లియర్? దెన్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా మరి ఇప్పుడు యూక్రెయిన్ రష్యాలో జరుగుతుంది కరెక్టే, కానీ ఇందులో ఇండియా యొక్క మనకేంటంటే ఈ ఆపరేషన్ గంగా ఎందుకు తీసుకొచ్చింది అంటే యూక్రెయిన్లో మనకేంటంటే ఇండియాకి సంబంధించిన స్టూడెంట్స్ అంటే నేషనల్స్ ఎవరైతే ఉన్నారో యూక్రెయిన్లో అంటే ఈ వార్ వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడానికి యాక్చువల్గా ఇక్కడ మనం ఇండియాని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఎవరిని అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఇండియా ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ విధంగా అంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఇండియా స్టూడెంట్స్ ఎవరైతే యూక్రెయిన్లో ఉన్నారో వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి. మరి ఎలా తీసుకురాబోతుంది? అసలు ఈ యొక్క వెనక్కి తీసుకురావడం అనే కాన్సెప్ట్ ఎందుకు? లైక్ దే కెన్ కమ్ బ్యాక్ కదా. ఈ ఆపరేషన్ గంగా ఎందుకు అంటే ఈ యూక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న క్రైసిస్ వల్ల వాళ్ళు ఒక డిసిషన్ ఇచ్చారు. ఏంటంటే ఒక అప్రూవల్ అనేది, దట్ ఈస్ దే హ్యాస్ బీన్ డిక్లేర్డ్ దట్ నో ఫ్లై జోన్ అనమాట. అథారిటీస్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ నేషన్స్కి సంబంధించి నో ఫ్లై జోన్స్ అని పెట్టారు. సో దానికి సంబంధించి ఇక్కడ ఎక్కువగా ఇండియన్ నేషనల్స్ అనే వాళ్ళు యూక్రెయిన్లో లెఫ్ట్ అయ్యారు కాబట్టి సో మనకి రష్యా యూక్రెయిన్ టెన్షన్స్ వల్లనే ఈ ఆపరేషన్ గంగాని లాంచ్ చేసింది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎవాక్యుయేట్ నేషనల్స్ ఫ్రమ్ యూక్రెయిన్ అనమాట. అంటే ఇక్కడ గవర్నమెంట్ విల్ బ్రింగ్ బ్యాక్ ద ఇండియన్ నేషనల్స్ వయా ఫ్లైట్ ద్వారా. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇది పర్టికులర్గా టు కండక్ట్ ఎ స్పెషల్ ఎవాక్యుయేషన్ మిషన్ నేమ్డ్ ఆపరేషన్ గంగా అనేది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది రీసెంట్గా కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యాక్చువల్గా మనకి హిస్టరికల్కి వెళ్ళినట్లయితే బ్రిక్స్ దీని యొక్క ఫౌండర్ అనమాట. బ్రిక్స్ నేషన్స్ ఎప్పుడు మరి అంటే 2014లో 15th జూలైన బ్రిక్స్ నేషన్స్ ఈ యొక్క ఎన్డీబీని సెటప్ చేశాయి, రైట్? సో మరి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రీసెంట్గా డెసిషన్ ఏంటి అంటే
గిఫ్ట్ సిటీ ఏదైతే ఉందో, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ టెక్ సిటీ ఉంది కదా, సో ఇండియాలో సంబంధించి ఈ యొక్క గిఫ్ట్ సిటీలో ఎన్డీబీకి సంబంధించిన కొత్త ఆఫీస్ని ఓపెన్ చేయబోతుంది అని ఒక అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. మరి అది ఎప్పుడు ఓపెన్ చేయబోతుంది అంటే 2022లోనే, కానీ మే మంత్లో, వచ్చే మే మంత్ ఏదైతే ఉందో, ఇది మార్చ్ కదా, ఏప్రిల్ మే మంత్లో యాక్చువల్గా ఈ యొక్క కొత్త ఆఫీస్ని అది కూడా ఎన్డీబీ ఓపెన్ చేయబోతుంది గిఫ్ట్ సిటీలో అనమాట. అంటే ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇక్కడ మనకి యాక్చువల్గా ఇండియాలో ఇలాంటి ఆఫీస్ ఓపెన్ చేయడం యాక్చువల్గా మల్టీలాటరల్ ఏజెన్సీ, అంటే ఇది ఒక ఫస్ట్ మల్టీలాటరల్ ఏజెన్సీ అనమాట. ఇలా ఒక లైక్ ఎన్డీబీ యొక్క ఆఫీస్ని ఇండియాలో ఓపెన్ చేయడానికి. ఈజ్ క్లియర్? మల్టీలాటరల్ ఏజెన్సీ అన్నాం అంటే డిఫరెంట్ కంట్రీస్ లైక్ ఉన్న ఏదైతే ఏజెన్సీ ఉంటుందో, ఇందులో బ్రిక్స్ అన్నాం, లైక్ నియర్లీ 5 కంట్రీస్ ఉంటాయి. సో ఈ ఆల్ 5 కంట్రీస్ ఉన్న డెవలప్ చేసిన ఒక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, అలాంటి కొన్ని మల్టీలాటరల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ వన్ అనమాట ఇలా సపరేట్గా మళ్ళీ ఇండియాలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం అనేది. కానీ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎందుకు ఓపెన్ చేస్తుంది మరి ఇండియాలో, అంటే దీని ద్వారా అడ్వాంటేజెస్ ఏమున్నాయి మరి ఎన్డీబీకి అంటే, యాక్చువల్గా ఇక్కడ ఇండియన్ ఆఫీస్ ఉండడం ద్వారా దిస్ విల్ హెల్ప్ టు ఐడెంటిఫై ద suitable projects and try to create a pipeline of potential financing for the bank. అండ్ ఈవెన్ ప్రీవియస్గా చూసుకున్నా కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యాక్చువల్గా ఇట్ హ్యాస్ ఆల్సో పార్ట్నర్డ్ విత్ ద నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఎందుకోసం ఇది నేషనల్ బ్యాంక్ అన్నాం అంటే పర్టికులర్గా ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఫోకస్ చేస్తూ ఈ బ్యాంక్తో కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యాక్చువల్గా పార్ట్నర్షిప్ అయ్యిందనమాట. అంటే ఇలా కొన్ని వేరియస్ ఇనిషియేటివ్స్ అనేది ఇండియాని ఫోకస్ చేస్తూ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అందులో ఒకటి ఏంటంటే ఇలా ఒక న్యూ ఆఫీస్ని మనకి గిఫ్ట్ సిటీలో సెటప్ చేయబోతుంది వచ్చే మే మంత్లో. ఇస్ ఇట్ క్లియర్? దెన్ నెక్స్ట్ అపాయింట్మెంట్స్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి చైర్మన్ అపాయింట్ అవ్వడం జరిగింది. అదే మనకి యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఏంటంటే చైర్మన్ అంటే ఆ యొక్క పొజిషన్కి సంబంధించి మనకి కరెంట్ అఫైర్ అనేది ఉంది. మరి యాక్చువల్గా డిస్కస్ చేయాల్సింది ఏంటి, సెబీ అన్నాం రైట్, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ దట్ ఈస్ ఇండియా అన్నాం రైట్. అండ్ ఈ సెబీకి సంబంధించి చైర్మన్ అన్నాం కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవాల్సింది పర్సన్ గురించి. ఆ పర్సన్ యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అంటే ప్రీవియస్గా ఎలా ఎందులో వర్క్ చేస్తుండే, ఆ పర్సన్ ఎందుకు కన్సిడర్ చేశారు, అసలు ఆ పర్సన్ ఎవరు అనేది రైట్. సో ఇక్కడ మనకు వెళ్ళినట్లయితే ఫార్మర్ ఐసిఐసిఐ బ్యాంకర్ మాధబీపురి బచ్ గారు రీసెంట్గా ఈ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది సెబీకి. అండ్ ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, సిగ్నిఫికెన్స్ కన్నా ముందు తను ఎవరిని రిప్లేస్ చేశారు అంటే అజయ్ త్యాగి గారిని తను రిప్లేస్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? తన యొక్క ఇమేజ్ కూడా చూసుకోవచ్చు, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ అనమాట తను సెబీకి. ఇది ఫస్ట్ సిగ్నిఫికెన్స్. సెకండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి పర్సన్కి సంబంధించింది అంటే, యాక్చువల్గా ఇలాంటి రెగ్యులేటరీ బాడీస్కి మ్యాక్సిమం ఇలా ఐఏఎస్ ఆఫీసర్స్ని లైక్ బ్యూరోక్రట్స్ని అపాయింట్ చేస్తుంటారు. కానీ ఫస్ట్ టైం యాక్చువల్గా నాన్ ఐఏఎస్ని అపాయింట్ చేయడం జరిగింది ఇలా ఒక రెగ్యులేటరీ బాడీని హెడ్ చేయడానికి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి యాక్చువల్గా మాధవీపురి బచ్ గారు ఈవెన్ షీఈస్ యాక్చువల్లీ ఫస్ట్ నాన్ ఐఏఎస్ ఆఫీసర్, ఫస్ట్ ఉమెన్ చైర్మన్. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇలా ఒక అపాయింట్మెంట్ తన సిగ్నిఫికెన్సెస్ని ఇంకా తను ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. మరి ఎందుకు అసలు ఫస్ట్ నాన్ ఐఏఎస్ ఆఫీసర్ని సెలెక్ట్ చేశారు అంటే తనకు కొంత లైక్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. ఆ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి షీ హ్యాస్ ఓవర్ 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. దేంట్లో ఫినాన్షియల్ మార్కెట్స్ అండ్ షీ వాజ్ ఆల్సో ద సెబీ హోల్ టైమ్ మెంబర్ అనమాట. దట్ ఈస్ బిట్వీన్ ద ఇయర్స్ 2017 అండ్ October 4th of 2021. అర్థమైంది కదా. అంటే నాన్ ఐఏఎస్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే తనకు అంత క్యాపబిలిటీ ఉన్నప్పుడే కదా నాన్ ఐఏఎస్ ఆఫీస్ సెలెక్ట్ చేస్తారు. ఈవెన్ యూ కెన్ కన్సిడర్ 3 decades యాక్చువల్గా పర్సన్కి ఫినాన్షియల్ సెక్టార్లో తనకు ఒక ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేసిన తర్వాతనే. అండ్ ఈవెన్ సేబీలో కూడా తను యాక్చువల్గా హోల్ టైమ్ మెంబర్గా కూడా ఉన్నారు. అందుకోసమే ఇలా వేరియస్ కన్సిడరేషన్స్ని తీసుకుంటూ పర్టికులర్గా మనకి ఇక్కడ మాధబీపురి బచ్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? దేనికి, ఏ పొజిషన్కి? చైర్మన్ ఆఫ్ సెబీ. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్లయితే రీసెంట్గా మన్సుఖ్ మందవ్య గారు ఒక పాలసీని లాంచ్ చేశారు. అది కూడా ఫోకస్ చేసేది బయోమెడికల్ ఇన్నోవేషన్స్ని. ఆ పాలసీ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్. ఇస్ ఇట్ క్లియర్? DHR. దెన్ ఈ పాలసీ యాక్చువల్గా ఎలాంటి కేటగిరీస్ వాళ్ళకి బయోమెడికల్ ఇన్నోవేషన్స్ అన్నాం, పర్టికులర్గా మెడిసిన్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి లైక్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కావనివ్వండి, డెంటల్స్ కావనివ్వండి, టెక్నీషియన్స్ ఇన్ మెడికల్ ఆర్ఎల్స్ మెడికల్ ప్రొఫెషనల్స్, ఈవెన్ సైంటిస్ట్కి. పర్టికులర్గా ఈ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ సెక్టార్స్ వాళ్ళ కోసమే ఈ ICMR లేదా
డిహెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇక్కడ మినిస్ట్రీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఏ మినిస్ట్రీ అంటే మనకి యూనియన్ ఆఫ్ హెల్త్ మినిస్ట్రీ. ఇస్ ఇట్ క్లియర్? యూనియన్ హెల్త్ మినిస్ట్రీ అనేది ఈ యొక్క పర్టిక్యులర్ ఐసీఎంఆర్ అండ్ డిహెచ్ఆర్ పాలసీ లాంచ్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. అండ్ దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి అంటే ఇక్కడ మనకి ఈ పాలసీ లాంచ్ చేయడం ద్వారా బయోమెడికల్ ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మేక్ ఇన్ ఇండియాది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే స్టెప్ టువర్డ్స్ దీస్ అనమాట. స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మల్టీడిసిప్లినరీ కొలాబరేషన్ అనేది ఉంటుంది. ఈవెన్ ప్రమోటింగ్ స్టార్టప్ కల్చర్ అండ్ ఫోకసింగ్ ఆన్ ఇన్నోవేషన్ లెడ్ ఎకోసిస్టమ్. పర్టికులర్గా ఫోకస్ చేసే మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, సో దీంట్లో ఈవెన్ ఎంకరేజింగ్ దెమ్ టువర్డ్స్ అ స్టార్టప్. అంటే ఈ యొక్క బయోమెడికల్ సైడ్ కూడా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ యొక్క పర్టికులర్ ఐసీఎంఆర్ అండ్ డిహెచ్ఆర్ పాలసీని యూనియన్ హెల్త్ మినిస్ట్రీ లాంచ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? అండ్ దెన్ నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా కూడా డిస్కస్ చేసాం. ఏంటి డిస్కస్ చేసాం మనం? ఏ కాన్సెప్ట్ అంటే సింగపూర్ ఇంటర్నేషనల్స్ వెయిట్ లిఫ్టింగ్ 2022 అనేది, రైట్? సో దీంట్లో భాగంగా ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే ఒక ఓవరాల్ వ్యూ అనేది ఉంది. ప్రీవియస్ క్లాస్లో ఎవరి గురించి డిస్కస్ చేసాము? మీరాబాయ్ చను గారు, రైట్? సో తను గోల్డ్ విన్ అవ్వడం జరిగింది సింగపూర్ ఇంటర్నేషనల్స్లో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో. అందులో భాగంగానే ఇప్పుడు ఓవరాల్ వ్యూ ఏంటంటే యాక్చువల్గా టోటల్ ఈ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ సింగపూర్లో జరిగిన ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో 2020లో జరిగినవి, దీంట్లో ఇండియా సెక్యూర్ చేసుకున్న మెడల్స్ ఎన్ని అంటే టోటల్ 8 నెంబర్ ఆఫ్ మెడల్స్ అనమాట. ఈ 8 నెంబర్ ఆఫ్ మెడల్స్లో యాక్చువల్గా 6 గోల్డ్, ఇస్ ఇట్ క్లియర్, 1 సిల్వర్, 1 బ్రాంజ్ అనమాట. సో టోటల్ ఓవరాల్ ఇండియా యొక్క మెడల్ టాలీ ఇంటర్నేషనల్ సింగపూర్ యొక్క వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్స్లో 8 అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇది పక్కన పెట్టండి, మీరు 8 అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చే కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అండ్ ఇప్పటి వరకు అయితే ఓవరాల్గా ఇండియాలో 12 వెయిట్ లిఫ్టర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. కామన్వెల్త్ గేమ్స్ ఆఫ్ 2022 మనకి బ్రిమింగంలో జరగబోతున్నాయి. సో ఆ యొక్క గేమ్స్కి ఇండియా నుండి సంబంధించి టోటల్ 12 వెయిట్ లిఫ్టర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ మనకి చూసుకోవాల్సింది ఏంటి, ప్రస్తుతం జరిగిన ఈ యొక్క క్యాంపెయిన్ ఏదైతే ఉందో సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్స్లో 8 మెడల్స్ ఇండియా సెక్యూర్ చేసుకుంది. న్యూమరికల్ టర్మ్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఇంకా టైం ఉన్నట్లయితే క్లాస్ అయిన తర్వాత ఒకసారి ఈ సింగపూర్ ఇంటర్నేషనల్స్ ఏదైతే ఉందో వెయిట్ లిఫ్టింగ్ది మీరాబాయ్ చను కాకుండా, ఇస్ ఇట్ క్లియర్? సో తను కాకుండా ఇంకా ఎవరైనా మెడల్స్ విన్ అయ్యారు అన్నాం కదా, టోటల్ 8 మెడల్స్ అన్నాం. మరి 8 మెడల్స్ ఎవరు విన్ అయ్యారు? ప్రతిదీ మీరాబాయ్ చను గారే విన్ అవ్వలేదు కదా. సో తనలాగా ఇంకా మనకి ఇండియా సంబంధించిన వెయిట్ లిఫ్టర్స్ ఎవరున్నారు, వాళ్ళు ఎలాంటి కేటగిరీస్లో ఏ మెడల్స్ విన్ అయ్యారు, జస్ట్ ఒకసారి లిస్ట్ తీసుకోండి. దట్ ఈస్ వెరీ యూజ్ఫుల్. మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఇప్పుడు ఆ యొక్క మెడల్స్ రావడం ద్వారానే మనకి ఇప్పుడు ఇండియాకి టోటల్ మెడల్ టాలీ వెయిట్ లిఫ్టర్స్ కూడా మనకి పెరిగారు. ఎంత? 12 వెయిట్ లిఫ్టర్స్ అయ్యారు దీనికి కామన్వెల్త్ గేమ్స్కి వెళ్ళడానికి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా, అందుకోసమే చెప్తున్నాను. ఒకసారి లిస్ట్ తీసుకోండి 8 మెడల్స్ ఎవరికి వచ్చాయి అనేది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి ఏంటంటే వరల్డ్ ఎన్జిఓ డే అనేది 2022 27th ఫిబ్రవరిని యాక్చువల్గా సెలబ్రేట్ చేస్తుంటారు. సో జస్ట్ మేక్ ఇట్ కరెక్ట్ హియర్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనకి యాక్చువల్గా సెవరల్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మనకి ఏంటంటే ఈ యొక్క పర్టిక్యులర్ డే అనేది వరల్డ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది అప్లిఫ్ట్మెంట్ ఫర్ సొసైటీ. ఇస్ ఇట్ క్లియర్? అంటే వాళ్ళు ఎందుకోసం వర్క్ చేస్తారు? వీళ్ళు ప్రాఫిట్ కోసం వర్క్ చేయరు. అర్థమైంది కదా, ప్రాఫిట్ కోసం వర్క్ చేయరు. వాళ్ళు వర్క్ చేసేది సొసైటీని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి. మనకి డిఫరెంట్ సెక్టార్లో ఉంటాయి. లైక్ హ్యూమానిటేరియన్ సైడ్ వాళ్ళు వర్క్ చేసి వాళ్ళ సర్వీసెస్ని అందిస్తుంటారు. వాళ్ళ టైంని వాళ్ళ వర్క్ని కూడా సాక్రిఫైస్ చేస్తూ ఇలా సొసైటీ డెవలప్మెంట్ కోసం ఒక గుడ్ కాజ్ కోసం వర్క్ చేస్తుంటారు. వాటిని మనం నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటాం. అంటే గవర్నమెంట్ పైన డిపెండ్ అవ్వదు. ఇస్ ఇట్ క్లియర్? ప్రాఫిట్ కోసం వర్క్ చేయవు ఇలాంటి ఆర్గనైజేషన్స్ అనేవి. పర్టికులర్గా ఎడ్యుకేషన్ సెక్టర్ అయినా కూడా ఫుడ్కి సంబంధించి, క్లోత్స్కి సంబంధించి ఇలా వేరియస్ వేస్లో ఒక గుడ్ కాజ్ కోసం వర్క్ చేసేవే ఈ ఎన్జిఓస్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ ఈ డేని కూడా ఎందుకు సెలబ్రేట్ చేస్తారు ఇంటర్నేషనల్ వైడ్గా అంటే టు రికగ్నైజ్, సెలబ్రేట్ అండ్ హానర్
నాన్ గవర్నమెంట్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇస్ ఈ క్లియర్ అండ్ వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా హూ కాంట్రిబ్యూట్ ద టైమ్ అండ్ ఎఫర్ట్స్ మేకింగ్ అ సొసైటీ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్ లాగా రైట్. సో ఇది మనకి యాక్చువల్గా ఆబ్జెక్టివ్ అనమాట. అదర్ ఆబ్జెక్టివ్కి వెళ్ళినట్లయితే ఈవెన్ ఈ ఎన్జిఓస్ గురించి ఒక అవేర్నెస్ తీసుకురావడం, అంటే వాళ్ళు గుడ్ కాజ్కి వర్క్ చేస్తున్నారు, ట్రై టు ప్రెస్ దెమ్. సో ఈ విధంగా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇంకా అప్కమింగ్ జనరేషన్స్కి కూడా తెలిసే విధంగా ఈ ఎన్జిఓస్ గురించి కూడా ఒక స్పెసిఫిక్ డేని ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో సెలబ్రేట్ చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ ఎన్జిఓ డే గురించి యాక్చువల్గా గవర్నమెంట్ అనేది లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి లైక్ అప్రిషియేట్ దీస్ పీపుల్ వర్కింగ్ సెల్ఫ్లెస్లీ ఇన్ దేర్ అఫీషియల్ స్టేట్ లాంగ్వేజెస్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది మనకి అదర్ సిగ్నిఫికెన్స్ అనమాట. అండ్ దీంతో మన యొక్క డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది ప్రాక్టీస్ క్వశ్చన్స్. ప్రీవియస్ డే డిస్కస్ చేసిన క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను ఇందులో. అంటే లైక్ ఆ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ ఇస్తుంటాను, కాన్సన్ట్రేట్ చేయండి. క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ వీడియో పాజ్ చేసి ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఇస్ ఈ క్లియర్ అండ్ ప్రీవియస్ డే మార్చ్ 1st రోజున కాన్సెప్ట్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. దాని తర్వాత వీడియో రెజ్యూమ్ చేసి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. సో లెట్ us స్టార్ట్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే వరల్డ్ ఎన్జిఓ డే అనేది యాక్చువల్గా ఏ రోజున సెలబ్రేట్ చేస్తుంటారు? మేజర్గా మిమ్మల్ని కన్ఫ్యూజ్డ్ పొజిషన్లో పెట్టడానికి ఎగ్జామినర్ ఇలాంటి ఆప్షన్స్ ఇస్తుంటారు. ఎందుకోసము? ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినా కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసమే ఇలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మీకు ఇస్తుంటాను. మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉన్నా ఇక్కడ క్లాసెస్లోనే ఓవర్కమ్ అవ్వండి. క్లియర్. మ్యాక్సిమం ఏంటంటే మనకి యాక్చువల్గా ఇలాంటి డేస్ ఏవైనా వస్తున్నాయంటే నేను క్లాస్లోనే మీకు పదే రిపీట్ చేస్తున్నాను కాబట్టి మీకు అవి గుర్తుంటాయి. కానీ ఇలాంటి డేస్ ఏవీ లేనప్పుడు మీరు నంబర్ లైక్ డేట్ అనేది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అప్పుడు అంటే మీరు ఆప్షన్స్ చూడకుండా డైరెక్ట్ ఆన్సర్ ట్రిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే లాస్ట్ సాటర్డే ఆఫ్ ఫిబ్రవరి 28th, లాస్ట్ సండే ఆఫ్ ఫిబ్రవరి ఆర్ ఫిబ్రవరి 27th. మనకి ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 27th సెలబ్రేట్ చేస్తుంటాం, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డే అనేది 2022లో ఏ రోజున సెలబ్రేట్ చేస్తున్నారు? అండ్ మీకు ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేశాను కూడా. యాక్చువల్గా డ్రైవ్ కండక్ట్ చేసింది ఏ రోజున, ఆర్గనైజ్ చేసింది ఫిబ్రవరి 26th రోజున. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి పోలియో, రైట్? నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డే అనేది మనకి ఫిబ్రవరి 27th సెలబ్రేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ 2 dates మధ్యలో వెరిఫై చేసుకోండి మళ్ళీ క్లియర్గా. యాక్చువల్గా డ్రైవ్ వాళ్ళు అంటే లాంచ్ చేసింది 26th రోజున ఫిబ్రవరి, కానీ ఆ డే అనేది పర్టికులర్గా సిగ్నిఫై చేసేది ఫిబ్రవరి 27th. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇందాక డిస్కస్ చేసాం కదా మనం టోటల్ ఇప్పటి వరకు ఇండియాలో ఎంతమంది వెయిట్ లిఫ్టర్స్ అయితే ఈ జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ 2022 ఏవైతే ఉన్నాయో బ్రిమింగంలో జరగబోయే గేమ్స్కి టోటల్ హౌ మెనీ నంబర్ ఆఫ్ ఇండియన్స్ వెయిట్ లిఫ్టర్స్ క్వాలిఫైడ్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? 8 అనేది ఏంటి మనకి యాక్చువల్గా ఇంటర్నేషనల్ సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఏదో ఛాంపియన్షిప్స్ 2022కి సంబంధించింది ఉందో దానికి సంబంధించిన మెడల్స్, అంటే లైక్ ఇండియా యొక్క మెడల్ టాలీ వచ్చేసి 8. కానీ మనకి అదర్ నంబర్ కూడా డిస్కస్ చేస్తాము. జస్ట్ ఒకసారి ఆప్షన్స్కి వెళ్తే మేబీ మీకు ఆన్సర్ గుర్తొస్తుందేమో. సో ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 10, 11, 12 ఆర్ 13. మీ యొక్క ఆన్సర్ ఏంటి ఇక్కడ? యాక్చువల్లీ ఆప్షన్ సి. టోటల్ ఓవరాల్గా ఇప్పటి వరకు ఇండియాలో 12 ఇండియన్ వెయిట్ లిఫ్టర్స్ కామన్వెల్త్ గేమ్స్ ఆఫ్ 2022కి క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నేషనల్ సైన్స్ డే ఆఫ్ 2022 యొక్క థీమ్ ఏంటి? మ్యాక్సిమం మిమ్మల్ని డేట్ అండ్ థీమ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేస్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ డేట్ అండ్ థీమ్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే నేషనల్ సైన్స్ డే డేట్కి వెళ్ళినట్లయితే ఏంటి మనకి గుర్తుందా మీకు? ఆల్రెడీ ఫిబ్రవరి 28th మనకి నేషనల్ సైన్స్ డే అని సెలబ్రేట్ చేస్తుంటారు. ఎందుకోసం 28th అంటే 1928లో మనకి సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని డిస్కవర్ చేయడం జరిగింది. సో పర్టికులర్గా అందుకోసమే మనకి యాక్చువల్గా ఫిబ్రవరి 28th నేషనల్ సైన్స్ డేగా కన్సిడర్ చేస్తాము. అండ్ దెన్ థీమ్కి వెళ్ళినట్లయితే ఫ్యూచర్ ఆఫ్ ఎస్టీఐ, ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్ స్కిల్స్ అండ్ వర్క్, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ ఎస్ఐఎన్టీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్, ఉమెన్ ఇన్ సైన్స్, సైన్స్ ఫర్ నేషన్ బిల్డింగ్. సో మీ యొక్క ఆన్సర్ ఏంటి? యాక్చువల్గా థీమ్ ఏంటి డిస్కస్ చేసింది? సైన్స్ అండ్ టెక్నాలజీ సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం, రైట్? సో అదే మనకి ఆప్షన్ బి.
ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది 2022 నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మినిస్ట్రీకి ఫోకస్ చేశారు. సో నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు కానీ సపోజ్ ఈరోజు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, ఐసీఎంఆర్ పాలసీ అన్నాం, రైట్? సో ఈ ఐసీఎంఆర్ లేదా డిహెచ్ఆర్ పాలసీ అని డిస్కస్ చేశాం కదా. మరి ఇందులో ఇన్వాల్వ్ అయిన మినిస్ట్రీ ఏంటి? యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, రైట్? సో అందుకోసమే చెప్తున్నాను, మ్యాక్సిమం ఇలా మీకు మినిస్ట్రీస్ పైన క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఈవెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు కన్సిడర్ చేసినా కూడా ఒకసారి మీకు ఓవర్వ్యూ వస్తుంది, మినిస్ట్రీస్ పైన క్వశ్చన్స్ రైజ్ అవుతాయా లేదా అనేది. ఇక్కడ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ యాక్చువల్గా మనకి డిహెచ్ఆర్ పాలసీలో మేజర్ రోల్ ప్లే చేసింది. అదేవిధంగా రీసెంట్గా భాషా సర్టిఫికేట్ సెల్ఫీ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారు కదా లాంగ్వేజ్ డేకి సంబంధించి. సో ఇందులో ఏ ఒక్క మినిస్ట్రీ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అనేది క్వశ్చన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఇందులో మనకి భాషా సర్టిఫికేట్ సెల్ఫీ అన్నారు, రైట్? సో డిస్కస్ చేస్తాం కదా క్లియర్గా. మార్చ్ 1 కరెంట్ అఫైర్స్ వినండి, దాని తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా లైక్ ఇన్ డీటెయిల్గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి మేజర్ రోల్ అనేది ఈ భాషా సర్టిఫికేట్ సెల్ఫీ క్యాంపెయిన్లో మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. అంటే విచ్ ఇస్ యాక్చువల్లీ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఈవెన్ ఇందులో మనం ఒక మొబైల్ అప్లికేషన్ గురించి కూడా డిస్కస్ చేసాము. ఒకసారి మీకు అది ఐడియా ఉన్నట్లయితే రివైజ్ చేసుకొని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఏంటది? మొబైల్ అప్లికేషన్. ఆ యొక్క మొబైల్ అప్లికేషన్ ద్వారానే ఈ భాషా సర్టిఫికేట్ సెల్ఫీ క్యాంపెయిన్కి ఒక స్టెప్ ఫార్వర్డ్ అనమాట. అంటే ఇందులో మేజర్ రోల్ ప్లే చేసింది కూడా మొబైల్ అప్లికేషన్. మై గవర్నమెంట్ ఇండియా అని మనకి ఇందులో యాక్చువల్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది, ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అర్థమైంది కదా? సో ఈ విధంగా మీకు మినిస్ట్రీస్ బేస్ చేసుకొని ఇంపార్టెంట్ డేస్ నుండి థీమ్స్ అండ్ డేట్స్ని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ ఒక మీకు ఓవర్వ్యూ అనేది రావాలి, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి అసలు మనల్ని ఏ విధంగా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు, మరి ఆ క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ చేసే కెపబిలిటీ అనేది ఉంటుందా ఉండట్లేదా, అసలు మన క్వశ్చన్స్ అర్థమవుతున్నాయా లేదా, అంటే కాన్సెప్ట్స్ మనం చెప్తున్నప్పుడు ఒక డిస్కషన్ లాగా ఉంటుంది కాబట్టి వెరీ ఫైన్, లైక్ క్వైట్ అండ్ ఫైన్. కానీ మీకు ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది. ఒక టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడే కదా మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉందో అర్థమయ్యేది. సో ఇలా మీరు డైలీ మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్స్ని ఎవ్రీడేలో ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు డిస్క్రిప్టివ్ అర్థమవుతుంది అండ్ యాజ్ వెల్ as దాంతో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయన్న ఉద్దేశంతో 2 సెక్షన్స్ ఇక్కడ మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో కాన్సన్ట్రేట్ చేయండి, ఒక ప్రాపర్ వేలో దీన్ని యూటిలైజ్ చేసుకోండి క్లాసెస్ని అండ్ షేర్ టు యువర్ మెనీ మోర్ ఫ్రెండ్స్. So with this, we have done with our session. Thank you everyone. We'll be meeting in our next session. Until then, stay tuned, stay safe and stay home.